విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును 106 పరుగుల తేడాతో ఓడించింది భారత్. తద్వారా హైదరాబాదులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీనితో పాటు ఈ విజయంతో WTC పాయింట్ల పట్టికలో రోహిత్ సేన స్థానం బాగా మెరుగైంది. ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్ హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓటమితో భారీగా నష్టపోయింది. WTC పాయింట్ల పట్టికలో రోహిత్ సేన 2 నుంచి ఏకంగా 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఇప్పుడు విశాఖపట్నం టెస్టు మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మరోసారి 5వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఎడిషన్ పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన భారత్ 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రాగా ముగించింది. మొత్తం 38 పాయింట్లు సాధించిన భారత్ ఇప్పుడు 52.77 విజయాల శాతంతో 2వ స్థానంలో కొనసాగుతుంది. ఎప్పటిలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు 66 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో దక్షిణాఫ్రికా, 4-5 స్థానాల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్లు ఉన్నాయి. ఇక 6-7 స్థానాల్లో పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. అయితే భారత్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతుంది. కాగా వైజాగ్ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ 292 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 106 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది.